స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు ఉదయించిన ప్రాణం రక్షకు మన కొరకు పరమ రక్షకుండు దయించిన రక్షకుండు దయించినాడు వారిగల్లబోయునాడా రక్షకుండు దయించినాడు వారిగల్లబోయునాడా రక్షణమున మీరు క్యాండిల్స్ వెలిగించినా ఈ గాలి ఉండనిచ్చేటట్లు లేదు. అందుకని మేము ప్రయత్నం చేసాం, అది అవ్వలేదు. ఆ క్యాండిల్ వద్దు. ఈ రోజు నుంచి ఈ చీకటి లోకంలో మీరే వెలుగులై ఉదయించండి, వెలగండి. జ్ఞానముతో, ఆనందముతో, పరిశుద్ధతతో, నీతితో మీరే ప్రకాశించండి. ఇక్కడ నుంచి వెళ్ళాక రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, గొప్ప వాళ్ళ బర్త్డేలన్నీ సెలబ్రేట్ చేస్తుంటాం. కానీ మన బ్రతుకులను సెలబ్రేట్ చేయడానికి వచ్చిన యేసయ్య పుట్టుక గురించి మనమందరం సెలబ్రేట్ చేసుకోవటం మన ఆశీర్వాదం. అంచేత దైవజనులమైన మేము అందరం కలిసి కేక్ కట్ చేస్తాము. రంగమ్మ పట్టుకో, దావీద్ గారు పట్టుకోండి. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ మేరీ క్రిస్మస్. అయ్యగారికి నేను కేక్ పెట్టానంటే మీ అందరికి పెట్టానని అర్థం. అయ్యగారు నాకు పెడితే మీరందరు నాకు పెట్టారని అర్థం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుందాం.
వచ్చిన కార్యక్రమం మన మధ్యలో ఉంది. ఒకసారి అందరూ కూర్చున్నట్లయితే ఒకసారి మా సండే స్కూల్ పిల్లలకి సహోదరులు గిఫ్ట్స్ అరేంజ్ చేశారు. వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత మనం కార్యక్రమం త్వరగా అయ్యగారు చేయగలిగినది గిఫ్ట్స్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. నేను చదువుతాను, ఒకరితో లైన్లో ఉండండి. నిజంగా దేవుని కృప ఈ భయంకరమైన వాతావరణంలో కూడా ఇంతమంది రావడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా జరగడం నిజంగా ఒక్కొక్కసారి టెంట్లో వెళ్ళిపోతామని అన్నట్లుగా అనిపించినప్పటికీ కూడా దేవుడు అంతగానో సహాయం చేసి నిజంగా చాలా సంతోషంగా ఈ కార్యక్రమం గురించి ప్రభు చెప్తా ఉన్నారు. దేవుని నామం మహిమపరుస్తుందో మొట్టమొదటిగా వాతావరణం అననుకూలంగా ఉంది. మేము ఈ విషయాల్లో చాలా చింతించాం, కానీ దేవుడు మహిమకరంగా ఈ కార్యక్రమం జరిగించారు. మొట్టమొదటిగా అమ్ములు వచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా సొలోము, స్వప్న, అలక్య, దీప్తి రామ లోపల వచ్చి సొలోము, స్వప్న, అలక్య, దీప్తి, దేవ, రేచల్, సింధు, రాహేల్, రావల్, గీత ఇక్కడ లేదు కాబట్టి ధనశ్రీ, రామ్సీ, ఎస్కే రాణి, నవీన, పరమేష్ బాయ్స్లో, పౌలు, నెక్స్ట్ జాన్ వెస్లీ, పౌలు అని పిలుస్తున్నాం పాల్, అలాగే జాన్ వెస్లీ, జోషిప్ రాజు, యోసేపు, తిమోతి, పవన్, మహేష్, రాజు, ఉన్నామని తీసుకోండి, రోహిత్, ఇస్సాకు, జాషువా, చింటూ, సండే స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారు, కానీ ఇంకొంతమంది హాస్టల్లో ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇంచుమించు 30-40 మంది సండే స్కూల్ పిల్లలు ఉంటారు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. దయచేసి తర్వాత డైలీ ప్రెసిడెంట్ అన్నమాట. వాళ్ళు సంవత్సరంలో ఏ యొక్క ఆదివారం కూడా మిస్ కాకుండా వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన ప్రైజ్ నాన్నగారు ప్రైజ్ అందజేస్తారు. యోసేపు రాజు వాడు రెగ్యులర్గా వచ్చాడు. ఈ 2024 సంవత్సరంలో ఏ ఒక్క ఆదివారం మిస్ కాలేదు కనుక వాళ్ళకి యోసేపు రాజు, నెక్స్ట్ స్వప్న, రావాలి, దీప్తి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం నాకు చాలా సంతోషం. గిఫ్ట్ తీసుకొచ్చిన వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. యేసు, యోసేపు, జాన్, మహేష్, జీవ, లాస్ట్ అండ్ పైన రెగ్యులర్గా 52 వారాల్లో ఇంచుమించుగా ఇప్పటి వరకు 52 వారాలు వీళ్ళు ప్రతి సండే స్కూల్కి వచ్చారు. అందరూ చెప్పడం కూడా వచ్చి అలా చూడకపోతే దేవునికి మహిమ కలిగిందిగా. హల్లెలూయా. అలాగే పిల్లలందరూ ఒకసారి కలిసి వస్తే
వాళ్ళ సండే స్కూల్ టీచర్కి ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ అరేంజ్ చేశారు. రావాలి సండే స్కూల్ టీచర్కి సండే స్కూల్ టీచర్ మధ్యలో పెట్టారు. దయచేసి మీ పిల్లలను కూడా సండే స్కూల్కి పంపించండి. వాళ్ళ ఆత్మ జీవితంలో అలాగే దేవుని కృపలో వృద్ధింటారు. నేను బాధ్యతలు మిస్ అయిన తర్వాత సండే స్కూల్ టీచర్గా బాధ్యతలు తీసుకుని వారి ప్రతి ఆదివారం ఆ సండే స్కూల్ని నడిపిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకి ప్రత్యేకమైన గిఫ్ట్ మనందరూ చప్పులు కొడుతూ ప్రభునామను మహిమపడదాం. చిన్న బిడ్డలందరూ కలిసి వాళ్ళు మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళే గిఫ్ట్ అరేంజ్ చేశారు. కనుక వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే వీళ్ళు కూడా ప్రత్యేకంగా సండే స్కూల్ టీచర్కి ఇద్దరు విజయవాడ నుండి వచ్చిన వాళ్ళు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తున్నారు. మళ్ళీ దాన్ని బట్టి దేవునికి మహిమ. సండే స్కూల్ టీచర్ గిఫ్ట్లే ఉంటుంది. స్టాప్ అందరూ చప్పులు కొడదాం. మొత్తానికి భారీ గిఫ్ట్లే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభు సహాయం చేశారు. మొట్టమొదటిగా దేవునికి మేము వందనస్తులమయ్యాము. ఎందుకనగా దైవజనులు డేట్ అడగగానే 1 డేట్ ఇవ్వడం, మళ్ళీ ఈ కార్యక్రమంలో కొంచెం మిస్అండర్స్టాండ్ వచ్చినప్పటికీ కూడా దైవజనులు మళ్ళీ ప్రేమించి మన ప్రాంతాన్ని ప్రేమించి మన మధ్యలోనికి వస్తానని చెప్పిన డేట్కి మన మధ్యలోనికి రావడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. వాస్తవానికి అయ్యగారు మర్చిపోవడం దేవుని కృప. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయ్యగారు మర్చిపోయారు కనుకే మనకి ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి ప్రభు సహాయం చేశారు. కనుక కొన్నిసార్లు మర్చిపోవడం కూడా మంచిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అయ్యగారిని బట్టి దేవునికి మొట్టమొదటి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ పరిచయం జరిపిన అయ్యగారికి వందనాలు. అలాగే ప్రత్యేకంగా సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మా కొరకు ప్రార్థన చేస్తూ సంఘాన్ని బలపరుస్తూ అంత మట్టుకే కాదు, ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉంటారు, పరిచయం చేసే వాళ్ళు పరిచయం చేస్తారు, ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏ కార్యక్రమంలో ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేస్తూ సహకారాన్ని అందిస్తూ చాలా బాధ్యత కలిగి యవనస్తులు వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్నారు. కనుక వాళ్ళు పిలిచే సమయం లేదు, అవకాశం లేదు. వాళ్ళందరూ నాతో కానీ మా ఫ్యామిలీతో అనగా అమ్మగారు అయ్యగారితో కానీ ఏ పనులు చేయించకుండా వాళ్ళే రాత్రులంతా కష్టపడి మా కృష్ణమూర్తికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయాలి. సముచిష్టం ఆయనకి. ఆయన అర్ధరాత్రి వచ్చినా కానీ ఇవన్నీ బాధ్యత వహించి చాలా క్రమంగా ఈ యొక్క టెంపుల్ లేకపోతే లైటింగ్ సౌండ్ సిస్టమ్ అన్నీ ఆయనే బాధ్యత తీసుకుని మన యవనస్తులతో పనులు చేపిస్తూ ఆయన ముందుండి ఈ కార్యక్రమాలు జరిగిస్తూ వచ్చారు. ఆయనకి ఇచ్చి చాలా తక్కువ, కానీ ప్రభు కృపను బట్టి వారికి మాకున్న ప్రేమను బట్టి దేవుని కృపలో ఇలాగా కొనసాగించడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే సముచిష్టం ఆయన మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక వాళ్ళు రక్షణలోనికి రావాలి, వాళ్ళ కుటుంబం రక్షించబడాలి, వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మనం మరి ప్రార్థన చేద్దాం. అలాగే ఆర్కెస్ట్రా బిడ్డలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. తమ్ముడు జాన్కి అలాగే బ్లెస్సింగ్ కూడా ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళు సమయానికి వచ్చి ఈ కార్యక్రమాలు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా రేరుగా తక్కువ సమయానికే వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు కాదనకుండా ఏ మాట తీయకుండా వాళ్ళు రావడం చాలా సంతోషం. అలాగే దైవజనులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాసులను బట్టి వారందరూ వచ్చారు. మీ అందరికి వందనాలు. సంఘాలతో వచ్చారు, అలాగే ఆటోల మీద వచ్చారు, బండ్ల మీద వచ్చారు. ప్రత్యేకంగా మన గ్రామం నుండి చాలా మంది విశ్వాసులను బట్టి వారు వచ్చారు. దూర ప్రాంతాల నుండి కూడా ఆయా ముత్యాలు వెళ్ళి అలాగే పరిసర ప్రాంతాల నుండి కూడా ఈ స్థలానికి వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా దయచేసి ఈ స్థలం ప్రెసిడెంట్ గారిది,
మన గ్రామ సర్పంచ్ గారిది. వారు మీ స్థలం అడగగానే అంజబాబు కాదనకుండా పెట్టుకోమన్నారు కనుక వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. మంచి మందిరానికి ఒక ఉన్నతమైన స్థలం కావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు స్థిరమైన బలమైన ఒక ఉన్నతమైన పరిచర్లో భాగంగా ఒక మంచి మందిరాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో చాలా మేము ఆలోచన చేసి చాలా తక్కువ సమయంలోనే అనుకున్నాం అసలు ఎలా చేద్దాం, ఎలా అవుతుంది. కొంతమంది ఏమో 25వ తారీఖున చేసుకుందాం అయ్యారు, ఈ సంవత్సరానికి ఆగిపోదాంలే అన్నట్లుగా కొంత వెనకడుగు వేశాడు. అయినా నేను ఏమైనా పెట్టాలి, క్రిస్మస్ పెట్టాలి. ఎందుకంటే సువార్తను ప్రకటించడం మనకి భాగ్యముగా దేవుడిచ్చాడు కనుక ఈ విషయంలో మనం బాధ్యతగా తీసుకుందాం. ఈ పనిని మనం ముందుకు తీసుకెళ్దాం. ఏ సంవత్సరం మిస్ అవ్వద్దు అని వాళ్ళు ప్రోత్సహించి సభలు మానేసిన ఈ క్రిస్మస్ పండుగ చేయడానికి ఏకైక కారణం సువార్త ప్రకటించబడాలి కనుక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ఒక పక్కన హౌస్ కట్టడానికి ప్లాన్ చేసాం. ఇల్లు కూడా పూర్తవ్వాలని మీ అందరి ప్రార్థనలో మా యొక్క ఇంటిని కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అలాగే జడ్పీటీసీ గారికి ప్రత్యేకమైన వందనాలు చెప్పాలి. వారు చాలా చలిలో ఇక్కడే ఈ యొక్క రాత్రికి వెళ్దాని ముందు మనకు సమయం ఇచ్చి మన మధ్యలోనికి రావడానికి ప్రభు సహాయం చేశారు. వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చిన విశ్వాసకులను బట్టి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. మాల్పూర్ నుండి వచ్చారు, ఇంకా రకరకాల ప్రాంతాల నుండి వచ్చారు. వ్యక్తిగతంగా చెప్పడానికి సమయం కాదు కనుక ఎవరికి మరిచినా దయచేసి నన్ను క్షమించండి. చాలా బాధ్యత కలిగి సంఘ బిడ్డలు యవనస్తులు పరిచర్య చేశారు. నిద్రమానుకుని వాళ్ళ పరిచర్యకి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. మేము అలా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొంతమంది యవనస్తులు మారదామనుకుని కొంత వెనకడి వేసేవారు ఉన్నారు. వారి వరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడిని చిత్తమైతే అలాంటి వారందరూ మందిరానికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. నా యొక్క ఫ్రెండ్స్ను కూడా దేవుడు మార్చాలని ప్రార్థన చేస్తున్నాం. వారందరి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె చేతులెత్తి దేవునికి దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రాముఖ్యంగా మంచి వాతావరణం దేవుడు మనకి అనుగ్రహించిన దానముకు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.